ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఎరిక్సన్ సిద్ధాంతం గురించి చెప్పుకోబోతున్నాం. ఎరిక్సన్ సిద్ధాంతంలో 8 దశలు ఉంటాయి. 8 దశలు మనం ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా దీన్ని 4 చార్ట్లుగా విభజించుకుంటాం. ఒక దాంట్లో దశల గురించి వివరిస్తే, ఒకటి వయోపరిమితి గురించి వివరిస్తుంది, తర్వాత క్లిష్ట పరిస్థితుల గురించి, తర్వాత గుణం యొక్క లక్షణం గురించి. ఈ చార్ట్ టెట్కి డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి 1 బిట్ కంపల్సరీ దీనిపైన. మంచిగా వినండి. దశల్లో పూర్వ శైశవం. మొదటి సంవత్సరం. పూర్వ శైశవంలో నమ్మకం, అపనమ్మకం. అంటే చిన్నప్పుడు పిల్లలు నమ్మకము ఉంటారు, అపనమ్మకంగా ఉంటారు. అప్పుడు కలిగే గుణం ఏముంటుంది? నమ్మకం ఉంటే నమ్మకం, ఆశ కలుగుతుంది. నెక్స్ట్ పూర్వ శైశవం తర్వాత ఉత్తర శైశవం. ఉత్తర శైశవం వచ్చేసరికి 2 to 3 ఇయర్స్. 2 to 3 ఇయర్స్లో స్వయం ప్రతిపత్తి, సందేహం. అప్పుడు ఉండే గుణం మనోబలం, తలంపు. నెక్స్ట్ క్రీడ అండ్ ప్రాక్ పాఠశాల. 3 to 5 ఇయర్స్. ఇక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్తారు. అక్కడ పాఠశాలలో చొరవ చూపడం, తప్పు చేశానేమో అన్న భావన కలిగి ఉంటారు. దీని యొక్క గుణం ఏమొస్తుంది? లక్ష్యం, ప్రయోజనం. పాఠశాల దశ వచ్చేసరికి 6 to 11 ఇయర్స్. ఇక్కడ శ్రమించడం, న్యూనత. శ్రమించడం అంటే హోంవర్క్స్ చేయటము, చదువులో నిమగ్నత కావటము, అలా ఉంటుంది ఇక్కడ పిల్లలకి. ఇక్కడ పిల్లలకి ఎక్కువ ఏ గుణం ఉంటుంది? సామర్థ్యం అనే గుణం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశ. నెక్స్ట్ కౌమార దశ వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం 12 to 20 ఇయర్స్. 20 ఇయర్స్లో ఇతనికి అక్కడ ఎక్కువ కౌమార దశలో ఏం కనిపిస్తుంది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఇక్కడ తదాత్మ సంభ్రం అనేది ఇక్కడ ఎక్కువగా తనను గుర్తించాలని, కౌమార దశలో ఎక్కువగా పిల్లలు తనను గుర్తింపు పొందాలని, లేకపోతే ఇతరులు రోల్ మోడల్గా తీసుకొని హీరోలు, హీరోయిన్స్గా వాళ్ళని యాటిట్యూడ్ని వీళ్ళు కూడా బిహేవ్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఎక్కువగా విశ్వసనీయత ఉంటుంది. నెక్స్ట్ పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశకు వచ్చేసరికి 20 to 30 ఇయర్స్. సన్నిహితం, ఏకాంతం. ఇక్కడ వచ్చేసరికి వ్యక్తులకు ఎలా ఉంటుందంటే సన్నిహితంగా ఉంటారు, ఏకాంతంగా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా కోరుకునేది ఒక ప్రేమ. మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశ వచ్చేసరికి వయస్సు ఎరిక్సన్ ప్రకారం 30 to 60 ఇయర్స్. ఇక్కడ ఉత్పాదకత, సప్తత, శ్రద్ధ, జాగరూకత, సంరక్షణ. నెక్స్ట్ పరిపక్వ దశ. పరిపక్వ దశ వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం 60 ఇయర్స్ అబవ్ పైన ఉంటుంది. సమగ్రత, సమర్థత, నిరాశ, వివేకం, సూక్ష్మ బుద్ధి. అంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం లైఫ్ జర్నీ అంతా చూసుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఒక విజన్ అంటూ ఉంటుంది. ముందు జనరేషన్ వాళ్ళకి సూక్తులు, విషయాలు అవి చెప్పడము, ఇలా ఉండాలి అలా ఉండాలంటూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎరిక్సన్ తన యొక్క దశల్ని 8 స్టేజెస్గా విధించారు. చాలా ఇంపార్టెంట్. టెట్కి డిఎస్కి ప్రతిసారి ఇందులో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బాలా టెట్ అండ్ డిఎస్సి స్టడీ సర్కిల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.